ఇప్పుడు ఇట్లా ఇట్లా స్మోక్ లాగా వచ్చినప్పుడు ఇట్లా తీసి ఇట్లా వేయండి. ఇట్లా బాండ్ లాగా అవుతుంది. నాకు తెలుసు, బట్ మీకు బటర్ ఇది ఇంకోటి సెకండ్ బ్రెడ్ చీజ్ కింద కావాలి. ఇక్కడ వెనకాల ఇంకా అవ్వాలి. ఇప్పుడు ఇది తీసుకొని ఇట్లా వేయాలి. ఇప్పుడు ఉంది కదా, ఇది తీసుకొని ఇక్కడ పక్కకి పెట్టుకోవాలి. ఇంకొక బ్రెడ్ తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ తీసుకొని ఇట్లా పెట్టేయాలి. మనం కొంచెం పెట్టుకోవాలి. కొంచెం పెట్టుకుంటానికి కొంచెంసేపు పెట్టుకోవాలి. ఈ సేమ్ ఇట్లానే చేయాలి. ఓకేనా అండి? ఇట్లా చేయాలి. ఇగో ఇప్పుడేమో ఇట్లా చేయాలి. ఇప్పుడు చేస్తున్నాం. టమాటాకి చూపిస్తానండి, ఆగండి కొంచెంసేపు. ఓకే, ఇప్పుడు కిందది కూడా అవుతుంది. ఇగోండి మీరు నెక్స్ట్ స్టెప్స్ బటర్ టమాటాకి ఇది బటర్, ఇది చీజ్. కొంచెంసేపు ఇది కొంచెం మీరు పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎంచుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఇది ఇట్లా స్టవ్ ఉండనియాలి. ఇప్పుడు మనం సెకండ్ కావాలంటే ఇట్లానే చేసుకోవాలి. మనం కూడా నేను చీజ్ పెట్టేస్తా, బటర్. ఓకే గైస్, మనం చీజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా. ఇవ్వండి గైస్, ఇప్పుడు మనం బటర్ ఇట్లా పెట్టుకోవాలి. ఇగో ఇది కొంచెం తర్వాత పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకొని ఇక్కడ దీన్ని వేసేయాలి. దీని మీద వేసి వాటికి వేసి పెట్టాలి. ఇక ఇది స్పాచులా తీసుకోవాలి. కొంచెం సేపు ఇట్లా పెట్టాలి. మీరు ఇట్లా పెడితే కొంచెం 1 minute ఉండాలి. కొంచెం సేపు ఉండాలి. ఇది ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా మంచిగా వస్తుంది. ఇట్లా చీజ్ మంచిగా ఉండాలి గైస్. చీజ్ cheese, no. ఈ చీజ్ మంచిగా పెట్టుకోవాలి, లేకపోతే ఇట్లానే అవుతుంది. ఇదండి ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పడింది అనుకో కింద, ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ బటర్ పేస్ట్ మనం ఇట్లా పెట్టుకున్నా. ఇగోండి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ ఏం కాదు కానీ, బట్ మనం చీజ్ వేస్ట్ అయింది మనకి. ఏం కానీ నేను కొంచెం యాడ్ చేస్తా. ఇది కొంచెం కాలని. ఓకే గైస్, ఇప్పుడు మనం మంచిగా ఇది ఇక్కడ పెట్టుకొని, ఇదండి కదా, ఇది ఇప్పుడు ఇది అమూల్ది ఇట్లా తీసుకొని ఓపెన్ చేయాలి. మనం ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనం బటర్ యాడ్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇట్లా పెట్టుకోవాలి గైస్. లేకపోతే కట్ చేసి దీని మీద పెట్టేసుకోండి. మంచిగా అవుతుంది. ఇవ్వండి మంచిగా ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకున్న తర్వాత దీని మీద పెట్టేయాలి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేయాలి. మళ్ళీ
నీ చేతులు కలుపుకుంటాను. చేతులు కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయాలి. ఓకే, ఆన్ చేసింది కదా. ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేయాలి. మనం ఇది కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు కాలుతున్నాయి కాబట్టి నేను ఇది స్పాచులా యూజ్ చేస్తున్నా. అందుకనే గాయ్స్ ఇప్పుడు మంచిగా కుకింగ్ వీడియో మీకోసమే మీకు చేశాను. ఇప్పుడు మంచిగా మీరు ఇది తీసుకొని ఇట్లా పెట్టేయండి. మీ టమాటోస్ ఇట్లా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.